హలో అండి, నేను ఇప్పుడు మీకు శూర్పణఖ గురించి చెప్తాను. ఆమె ఒక రాక్షస స్త్రీ, రావణాసురుడి చెల్లెలు, ఆయన ముద్దుల చెల్లెలు. రామాయణంలోని ముఖ్య పాత్ర. రామాయణంలో టర్నింగ్ పాయింట్ ఇక్కడే ఉంటుంది. ఆమె ఒక శక్తివంతమైన రాక్షసి అయినప్పటికీ కూడా రామాయణంలో ఆమె పాత్ర ప్రధానంగా మార్పులకు దారితీసింది. శూర్పణ యొక్క రూపం, స్వభావం. శూర్పణఖకు తన రూపాన్ని మార్చుకునే శక్తి ఉంది. స్వతహాగా కోపిష్టి, అధిక ఆకర్షణ కలిగిన వ్యక్తిని పొందాలని ఆశించే స్వభావం కలది. ఆమెకు దుర్బుద్ధి, ఆశ, శత్రుత్వం ఎక్కువగా ఉండేవి. శ్రీరాముడు పంచవటి అరణ్యంలో వనవాసం అనుభవిస్తున్న సమయంలో శూర్పణఖ ఆయన్ని చూడడం జరుగుతుంది. శ్రీరాముని చూసి ఆయన ముగ్ధమోహన రూపాన్ని చూసి మోహిస్తుంది. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు చాలా నచ్చావు, నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుంది. చాలా రిక్వెస్టింగ్గా అడుగుతుంది. అప్పుడు శ్రీరాముడు నవ్వుతూ, నాకు వివాహం అయింది, నా భార్య నాతోనే ఉంది, నా తమ్ముడు లక్ష్మణుడు ఒంటరిగా ఉన్నాడు, అతని వివాహం అయింది కానీ భార్యకు దూరంగా ఉంటున్నాడు, కాబట్టి అతన్ని వెళ్ళి ట్రై చేసుకో అని చెప్పి అంటాడు. అప్పుడు లక్ష్మణుడు ఆమెను పరిహాసం చేస్తూ, నీకు రావణుడితో సమానమైన మహాపురుషుడు కావాలి, నేను సరికాదు అని చెప్పాడు. సో అన్నదమ్ములిద్దరూ తిరస్కరించేసరికి ఆమె అవమానంతో రగిలిపోతుంది. కోపంతో శూర్పణఖ సీతాదేవిని చంపాలని ప్రయత్నిస్తుంది. అందుకు ప్రతిగా లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులను కత్తితో నరికివేస్తాడు. తన అవమానం, పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతో శూర్పణఖ లంకకు వెళ్ళి తన అన్నగారైనటువంటి రావణాసురుడికి చెబుతుంది జరిగింది. సీతాదేవి అపురూపమైన సౌందర్యవతి, ఆమెను సాధిస్తే నువ్వు విజయవంతం అవుతావు అని చెప్పి రావణుని రెచ్చగొడుతుంది. రావణుడు సీతను ఎత్తుకుపోవడానికి మూల కారణం శూర్పణఖనే చెప్పొచ్చు. సీతాపహరణ, రామరావణ యుద్ధానికి మూల కారణం శూర్పణఖ అహంకారం, ప్రతీకారం కావడం విశేషం. శూర్పణఖ అనేది ఆశ, కోపం, ప్రతీకారం అనే నష్టప్రాయమైన లక్షణాలకు ప్రతీక, సింబల్ అన్నమాట. ప్రతీక అంటే సింబల్. ఆమె వలన జరిగిన సంఘటనలు లంక నాశనానికి దారితీస్తాయి. కొన్ని ఆధునికమైన విశ్లేషణల్లో ఆమెను అణిచివేయబడిన మహిళల ప్రతీకగా కూడా చెప్తారు. రావణుడి మరణం తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందో స్పష్టమైన సమాచారం అయితే లేదు. కొంతమంది కథల ప్రకారం ఆమె విరక్తురాలే అరణ్యంలో జీవించిందని చెప్తారు. మరికొంతమంది ఆమె తపస్సు చేసి రాక్షస కర్మలను విడిచిపెట్టి సాధ్విగా మారిపోయిందని చెప్తారు. శూర్పణఖ పాత్ర రామాయణంలో ముఖ్యమైన మలుపు తిప్పే ఘట్టాల్లో ఒకటి. ఆమె కోపం, అవమానం, ప్రతీకార భావం తన అన్నగారి నాశనానికి కారణమయ్యాయి. సో నరసింహ సినిమాలో రజనీకాంత్ గారు చెప్పినట్టు, అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆరాటపడే మగాడు విజయం సాధించినట్టు చరిత్రలో లేదని చెప్తారు కదా ఆయన. బహుశా ఈవెని దృష్టిలో పెట్టుకునే చెప్పుంటారు నేను అనుకుంటున్నా.